అసెంబ్లీలో మంత్రి సీతక్క ఇవాళ ఒక లాజిక్ చెప్పిర్రు. కానీ ఆమె అసలు లాజిక్ మర్చిపోయి లాజిక్ మాట్లాడారు. ఎవరో గతంలో ఏదైతే బీసీ బిల్ మీద చర్చ జరుగుతున్న సమయంలో గతంలో ఈ రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి బంధువులు కేసు వేసిర్రు అని చెప్పి దానికి ముందు మాట్లాడిన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే సీతక్క లేసి ఎవరో రేవంత్ రెడ్డి బంధువు అని కేసు ఎత్తే దానికి పార్టీకి దీనికి ఎట్లా అంటగడతారు అని చెప్పి సీతక్క మాట్లాడింది. ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష హైకోర్టుకు పోయారు, దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్. ఇది 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 తప్పు. కానీ అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి అంశానికి ప్రతి ఇష్యూకి కేసీఆర్కు కేటీఆర్కు వీళ్ళ ఫ్యామిలీకి అంటగట్టడం, వీళ్ళకి లింక్ పెట్టి మాట్లాడడం. కేటీఆర్ బామ్మార్ దీంట్లో ఏదో దావత్ జరిగితే దానిలో ఎవరో అన్నోన్ పర్సన్ ఒక వ్యక్తి ఆయనకు డ్రగ్స్ పాజిటివ్ వస్తే దాన్ని తీసుకొచ్చి కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడని మాట్లాడడం, ఢిల్లీలో చిట్ చాట్లు చేయడం, ఇవన్నీ అంటగట్టడం కాదా? అక్కడ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక లెక్క, అపోజిషన్కి వచ్చేసరికి ఒక లెక్క. పాపం సీతక్క లాజిక్లు మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. కొంచెం మాట్లాడటం మరీ అంత వెనకేసుకొచ్చుకోవాలి, కానీ మరీ ఇంత దారుణంగా వేసుకొని మీ దగ్గరైతే ఒకలాగా వాళ్ళ దిక్కైతే ఒకలాగా అట్లా చేయొద్దు.